హాయ్ అండి. ఇది 26 డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఏంటంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ లింక్ టు ఎన్పిఆర్. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో ఇక్కడ నాట్ గ్రిడ్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అంటే ఏంటి, అలాగే ఎన్పిఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే ఎందుకు దీన్ని లింక్ చేయాలి, లింక్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం. సో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది ఏ సెక్యూర్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఫర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఇది ఒక డేటాబేస్. సో ఇది ఎలా వచ్చిందంటే 26/11 ముంబై అటాక్స్ 2008లో జరిగిన తర్వాత 2009లో దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు. అండ్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. స్టార్టెడ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆన్ December 31, 2020. అంటే ఆల్మోస్ట్ 10 years పట్టిందండి ఇది ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడానికి. సో ఇదేం చేస్తుందంటే డేటా ఫ్రమ్ ఓవర్ 21 సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్, టెలికామ్, ఫ్లైట్స్, సో ఇట్లా 21 సోర్సెస్ నుంచి డేటా కనెక్ట్ చేస్తుంది. సో ఈ డేటా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది వైటల్ టూల్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అండ్ క్రైమ్ కంట్రోల్. సో అదనమాట మెయిన్ యూజ్ దీనిది. సో నెక్స్ట్, హూ యూజెస్ ఇట్? సో సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, సిబిఐ, నేషనల్ క్రైమ్ బ్యూరో, సో ఇవన్నీ కూడా యూజ్ చేస్తాయి. అలాగే స్టేట్ పోలీస్ ఫోర్స్ ఆల్సో యూజెస్ ఇట్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్. సో జనరలీ పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుందండి 7th షెడ్యూల్ ప్రకారం. బట్ కానీ ఫర్ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్ కోసం ఇది నాట్ గ్రిడ్ కూడా స్టేట్ పోలీస్కి అవైలబుల్లో ఉంటుంది. అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్, ఎస్పీ ర్యాంక్ అఫీషియల్స్ కూడా నాట్ గ్రిడ్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో నౌ ప్రజెంట్, సో నాట్ గ్రిడ్ హ్యాస్ బీన్ లింక్డ్ టు ఎన్పిఆర్. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ ఎన్పిఆర్లో ఏముంటుంది, డేటా, ఫ్యామిలీ డేటా. సో జనరల్లీ నాట్ గ్రిడ్లో సో ఇండివిజువల్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు ఎన్పిఆర్ కనెక్ట్ చేయడం వల్ల సో ఫ్యామిలీ డేటా కూడా అవైలబుల్లో ఉండడం వల్ల సో మేకింగ్ ఇట్ ఈజియర్ టు ట్రాక్ సస్పెక్ట్స్ అండ్ కనెక్ట్ డాట్స్ అక్రాస్ ద కేసెస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎన్పిఆర్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎన్పిఆర్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనం ఒక కంపారిటివ్ స్టడీ చేసుకుందాం. అవేంటంటే సెన్సస్, ఎన్పిఆర్, ఎన్ఆర్సి, సో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో ఈ మూడింటిని కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఆబ్జెక్టివ్ ఏంటి, సెన్సస్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెమోగ్రాఫిక్స్. సో మెయిన్లీ సోషో ఎకనామిక్ ప్లానింగ్ కోసం ఇది యూజ్ చేస్తాం. అలాగే ఎన్పిఆర్ ఇది మోస్ట్లీ ఐడెంటిటీ డేటాబేస్, సెక్యూరిటీ రీజన్స్ వల్ల దీన్ని తయారు చేసుకుంటాం మనం. అలాగే ఇది సిటిజన్షిప్ వెరిఫికేషన్, పేరులోనే ఉంది కాబట్టి ఇది ఎన్ఆర్సి అంటే సిటిజన్షిప్ వెరిఫికేషన్. సో నెక్స్ట్ లీగల్ బేసిస్ ఏముంది. సో సెన్సస్ అనేది సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జరుగుతుంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ సిటిజన్షిప్ రూల్స్ 2003 ప్రకారం ఎన్పిఆర్ని తయారు చేస్తారు. సో ఎన్ఆర్సి కూడా సేమ్ లీగల్ బేసిస్. సో సెన్సస్ లెవెల్ హూ ఇంక్లూడెడ్, సెన్సస్ ఎవ్రీవన్ ఇండియా సెన్సస్లో ఉంటారు. అయితే ఎన్పిఆర్లో ఆల్ యూజువల్ రెసిడెంట్స్, ఎన్ఆర్సి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. అలాగే ఇన్క్లూడ్స్ ఫారినర్స్ ఉంటారా ఉండరా, సెన్సస్లో ఎస్, ఎన్పిఆర్లో కూడా ఎస్, బట్ ఇన్ ఎన్ఆర్సి నో. సో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఉంటారు, ఫారినర్స్ ఉండరు. తర్వాత ప్రూఫ్ నీడెడ్. సో ఏ ప్రూఫ్ అవసరం లేదండి ఎన్పిఆర్కి కానీ సెన్సస్కి కానీ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి స్ట్రిక్ట్ డాక్యుమెంట్స్గా అనేది రిక్వైర్మెంట్. దెన్ ప్రైవసీ. సో సెన్సస్ హై ప్రైవసీ ఇస్తుంది, కానీ ఎన్పిఆర్ మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ షేర్ చేసుకుంటారు ఫర్ పాలసీ ఫార్ములేషన్స్. సో ఎన్ఆర్సి అనేది పబ్లిక్ రికార్డ్స్లో కూడా ఇది అవైలబుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం లిస్ట్.
సో ఫస్ట్ ఇన్స్టెన్స్ సో సెన్సస్ అనేది ఫస్ట్ 1872లో స్టార్ట్ చేశారు పార్షియల్ సెన్సస్, కానీ అఫీషియల్గా మాత్రం 1881లోనే జరిగింది. నెక్స్ట్ ఎన్పిఆర్ అనేది ఫస్ట్ క్రియేటెడ్ ఇన్ 2010, సో అలాంగ్ విత్ ది 2011 సెన్సస్. ఎన్ఆర్సి 1951 ఫస్ట్, ఫాలోడ్ ది ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఫస్ట్ సెన్సస్ అప్పుడు ఎన్ఆర్సి చేశారు. 2011 అంటే ఇది 15th సెన్సస్, ఆ టైంలో ఎన్పిఆర్ చేశారు. సో రీసెంట్ ఏంటి? సో ఫస్ట్ సెన్సస్ 1872. సో ప్రజెంట్ సెన్సస్ ఏంటంటే 2027 సెన్సస్ 16th సెన్సస్. ఇండిపెండెన్స్ తర్వాత 8th సెన్సస్. సో ఎన్పిఆర్ ఓన్లీ వన్ టైం అంది 2011లో ఓన్లీ ఒకేసారి కండక్ట్ చేశారు ఎన్పిఆర్. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి డైరెక్ట్ బిట్స్ అడగచ్చు. అలాగే కానీ ఒక్కసారి అప్డేట్ చేశారు, ఎప్పుడంటే 2015లో. ప్రజెంట్ 2027 సెన్సస్కి ఎన్పిఆర్కి ఏంటి రిలేషన్ అంటే, సెన్సస్తో పాటు ఎన్పిఆర్ కండక్ట్ చేయాలా వద్దా అనేది ఇంకా గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. నో డెసిషన్ హ్యాడ్ బీన్ టేకెన్ టు అప్డేట్ ఎన్పిఆర్ డ్యూరింగ్ ద ఫోర్త్ కమింగ్ సెన్సస్ ఎక్సర్సైజ్. సో వన్ టైం మాత్రమే చేశారు, వన్ టైం అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎన్ఆర్సి. సో ఎన్ఆర్సి వన్ టైం, ఫస్ట్ టైం ఎప్పుడు 1951. సో దాని తర్వాత ఎప్పుడు కూడా ఎన్ఆర్సి అనేది జరగలేదు. ఓన్లీ ఫస్ట్ అప్డేట్ వాజ్ అస్సాం అనమాట. అస్సాం స్టేట్లో ఒక అప్డేట్ చేశారు, నాట్ నేషనల్ వైడ్. సో నెవర్ అప్డేటెడ్ నేషనల్లీ. సో ఫైనల్గా ఏంటంటే, సో ఈ సెన్సస్ కౌంట్స్ పీపుల్, ఎన్పిఆర్ లిస్ట్ రెసిడెంట్స్ అండ్ ఎన్ఆర్సి ఐడెంటిఫైస్ సిటిజన్స్. సో ఎన్పిఆర్కి ఎన్ఆర్సి రిలేషన్ ఏంటంటే, అండర్ 2003 రూల్స్ ఎన్పిఆర్ ఈజ్ లీగల్లీ కన్సిడర్ ది ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ ద క్రియేషన్ ఆఫ్ నేషనల్ వైడ్ ఎన్ఆర్సి. సో ఇప్పుడు ఎన్పిఆర్లో ఎవరెవరు ఉంటారు? సో అందరు రెసిడెంట్స్, ఆల్ రెసిడెంట్స్ ఉంటారు, అంటే సిటిజన్స్ ప్లస్ ఫారినర్స్. సో మనం ఇందులో ఫారినర్స్ని కనుక డిలీట్ చేసినట్లయితే ఏమొస్తుంది? ఎన్ఆర్సి వస్తుంది. సో ఓన్లీ సిటిజన్స్. సో అందుకని ఎన్పిఆర్ ఈజ్ ఫస్ట్ స్టెప్ టు క్రియేట్ ఎన్ఆర్సి. సో నెక్స్ట్ ఇది ఈనాడులో వచ్చిందండి ఇది. సో ఏమిచ్చారంటే, జనగణన తొలి విడతకు రంగం సిద్ధం. సో ఇప్పుడు 2027లో మనం సెన్సస్ కండక్ట్ చేస్తాం. దానికి ముందు కొన్ని ప్రీ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఫస్ట్ స్టేజ్ ఉంటుందండి. దాని తర్వాత సెకండ్ స్టేజ్. సో ఇట్లా ఈ స్టేజెస్లో ఈ సెన్సస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఈ సందర్భంగా మనం కొన్ని మేజర్ టైప్స్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పాపులేషన్ సెన్సస్, ఇది ఆల్రెడీ మనం చూసాము. అయితే ఫ్రీక్వెన్సీ అనేది 10 yearsకి ఒకసారి, ఇది తెలిసిందే. సో ప్రజెంట్ సెన్సస్ ఎంత? 16th సెన్సస్. నెక్స్ట్ ఎకనామిక్ సెన్సస్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది చూసుకుంటుంది. ఇది పర్టికులర్గా ఇన్ని ఇయర్స్కి ఒకసారి చేయాలని లేదు, పీరియాడికల్గా ఎప్పుడైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఎకనామిక్ సెన్సస్ అనేది 1977. సో ప్రజెంట్ 8th ఎకనామిక్ సెన్సస్ ఆన్ గోయింగ్ అనమాట. సో అలాగే ఇది ఇంపార్టెంట్ అండి, అగ్రికల్చర్ సెన్సస్. సో ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి. సో ఫస్ట్ సెన్సస్ అనేది 1971. సో ప్రజెంట్ 11th సైకిల్ ఆఫ్ సెన్సస్ అనేది రెడీ అవుతుంది. సో అలాగే లైవ్ స్టాక్ సెన్సస్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ దగ్గర ఉంటుంది. ఇది కూడా 5 yearsకి ఒకసారి. ఫస్ట్ టైం 1919-20 ఆ ఇయర్లో స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ 21st లైవ్ స్టాక్ సెన్సస్ ఈస్ టిపికల్లీ ఎక్స్పెక్టెడ్.
అలాగే మైనర్ ఇరిగేషన్ సెన్సస్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఇది ఎవరు చూసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో 1986లో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ 6th రౌండ్. సో నెక్స్ట్ సెన్సస్, ఇది ఇంపార్టెంట్. సో సోషియో ఎకనామిక్ సెన్సస్. సో ఇది ఫస్ట్ టైం సోషియో ఎకనామిక్ సెన్సస్ అలాంగ్ ది ఫస్ట్ సెన్సస్ 1871లో దీన్ని కండక్ట్ చేశారు. సో ఫ్రమ్ 1871 బిఫోర్ ఇండిపెండెన్స్ 1931లో ఫైనల్ సెన్సస్ అనమాట, ఎస్సీ సంబంధించి ద ఫైనల్ అండ్ మోస్ట్ డీటెయిల్డ్ క్యాస్ట్ సెన్సస్. అందుకని ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పటికి కూడా క్యాస్ట్ డేటా కోసం 1931 సెన్సస్ క్యాస్ట్ డేటాని మనం యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం 2011లో 15th సెన్సస్కి ప్యారలల్గా దీన్ని క్యాస్ట్ సెన్సస్ కూడా కండక్ట్ చేశారు, బట్ నాట్ పబ్లిక్లీ రిలీజ్డ్. సో దీన్ని పబ్లిక్గా డొమైన్లో పెట్టలేదు. సో నో నేషనల్ క్యాస్ట్ సెన్సస్ బియాండ్ ఎస్సీస్. సో ఎస్టీస్ సంబంధించి తప్ప బీసీస్కి మాత్రం, అదర్ ఓబీసీ వాళ్ళకి ఎవరికి కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది లేదు. సో కానీ స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్ టు డూ దిస్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇస్ బీహార్ అదనమాట. అందుకని మనం సెన్సస్లో విడిగా మనం సెన్సస్ డేటా నేర్చుకునేటప్పుడు లిటరసీ రేట్ ఆఫ్ ఎస్సీ, లిటరసీ రేట్ ఆఫ్ ఎస్టీ, సో పాపులేషన్ మోస్ట్ పాపులేటెడ్ ఎస్సీ స్టేట్ ఏంటి, సో హైయెస్ట్ లిటరసీ ఫీమేల్ ఎస్టీ, ఇట్లా చదువుకుంటాం. కానీ లిటరసీ రేట్ ఆఫ్ బీసీస్ ఆర్ మెటర్నల్ మోర్టాల్ రేట్ ఆఫ్ బీసీస్ అట్లా మనం చదువుకోం. ఎందుకంటే ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది లేదు, మనకి ఇంతవరకు కండక్ట్ చేయలేదు. బట్ 2011లో చేశారు కానీ అది రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. సో సెన్సస్ ఫస్ట్ టైం ఎప్పుడు కండక్ట్ చేశారు అనేది పాపులేషన్ సెన్సస్ ఎప్పుడు 1872, ఇది కరెక్టే కదండి. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఇది కూడా 1871 కరెక్ట్, బిఫోర్ ఇండిపెండెన్స్. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ అంటే 2011. సో లైవ్ స్టాక్ 1919, 20 ఇది కూడా కరెక్ట్. సో అగ్రికల్చర్ 1971 ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే పాపులేషన్ సెన్సస్ స్టార్ట్ అయింది 1872, ఫర్ ఎగ్జాంపుల్ 71 అనుకుందాం. ఎగ్జాక్ట్లీ 100 years తర్వాత అగ్రికల్చర్ సెన్సస్ స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. సో ఇది రెండు కంపారిటివ్గా గుర్తుపెట్టుకొని ఈజీ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏబిసిడి. నెక్స్ట్, హూ కన్సిడర్ ఏ యూజువల్ రెసిడెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్పిఆర్. సో మనం నేర్చుకున్నాం సెన్సస్, ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సి డిఫరెన్సెస్ చూసాం కాబట్టి అందులో యూజువల్ రెసిడెంట్స్ ఏంటంటే ఎనీ పర్సన్ రిసైడింగ్ ఇన్ లోకల్ ఏరియా ఫర్ 6 months ఆర్ మోర్ ఆర్ ఇంటెండెడ్ టు రిసైడ్ దేర్ ఫర్ నెక్స్ట్ 6 months. సో 6 months కంటే ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ 6 months కూడా అదే ఏరియాలో అతను ఉండాలనుకోవాలి. సో అప్పుడే యూజువల్ రెసిడెంట్గా కన్సిడర్ చేసి ఎన్పిఆర్లోకి ఎంటర్ చేస్తారు. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ విచ్ ఇయర్. సో ఇది ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, 2011. అలాగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈజ్ ప్రిపేర్డ్ అండర్ విచ్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో సిటిజన్షిప్ యాక్ట్ 1948, సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ సిటిజన్షిప్ రూల్స్ 2003. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో వెన్ వాజ్ ది ఫస్ట్ ఎన్పిఆర్ డేటాబేస్ క్రియేటెడ్. సో ఎన్పిఆర్ డేటాబేస్ ఎప్పుడు క్రియేట్ చేశారండి? ఓన్లీ వన్ టైం ఇంతవరకు, అది కూడా 2010లో.
Which secure platform was recently linked to NPR database to assist law enforcement agencies? So ఇది NatGrid. So 2011 census was which number in the sequence of census since independence? సో ఇండిపెండెన్స్ అంటే 7th వస్తుందండి. మనం ఇది జనరల్గా 1951, సో 61, 71, 81, 91, 2001, 2011 ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మనకి నెంబర్ వచ్చేసింది 1 2 3 4 5 6 7. సో 2027 అనేది 8th సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, టోటల్ 16th సెన్సస్. నెక్స్ట్, which historical census has the last one to officially collect full caste data? సో లాస్ట్ వన్, సో ఫస్ట్ ఎప్పుడు 1871లో, సో బిఫోర్ ఇండిపెండెన్స్ లాస్ట్ 1931 అనేది లాస్ట్ అండ్ డీటెయిల్డ్ సెన్సస్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఎప్పుడు అంటే 2011. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.